హలో బడీస్ వచ్చేసావు. వెల్కమ్ టు మీ ఇంటి అమ్మాయి. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 4 లోకి వెళ్ళిపోదామా? డే 3లో నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యి 2 నామినేషన్స్ తర్వాత ఎండ్ అయిపోయింది కదా. ఇవాళ కూడా నామినేషన్స్ అయితే కంటిన్యూ అయ్యాయి. ఇవాళ ఎవరిని నామినేట్ చేయబోతున్నారు, ఇంకా ఇవాళ చాలా ఇష్యూస్ అయితే జరిగాయి. అవన్నీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇవాళ అదే నామినేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవబోతుంది. ఇవాళ అయితే చాలా ఇష్యూస్, చాలా ఆర్గ్యుమెంట్స్ ఎన్నో జరిగాయి. అవన్నీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాటి నామినేషన్స్ ఇమ్మాన్యుయల్ గారు ఇంకా బర్నీ గారితో స్టార్ట్ అయిందనమాట. సో వీరిద్దరి మధ్య జరిగిన నామినేషన్ టాస్క్ లో బర్నీ గారు అయితే విన్ అవ్వడం జరిగింది. సో బర్నీ గారు ఈ టాస్క్ లో విన్ అయినందుకు తనకి నామినేట్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. బర్నీ గారు మానిటర్ గా ఎంచుకున్నది శ్రీజ గారిని. ఇప్పుడు శ్రీజ గారు అయితే ఎవరిని నామినేట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్న రీజన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. సో శ్రీజ గారు నామినేట్ చేసింది తనుజ గారిని అనమాట. తనుజ గారికి శ్రీజ గారు ఇంకా వాళ్ళ టీం ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, తను కుక్ చేస్తున్నప్పుడు ఇరిటేటింగ్ గా చేస్తున్నారు, అలానే మేము ఒకటి చెప్తే మీరు ఒకటి కుక్ చేస్తున్నారు, సర్వ్ చేసేటప్పుడు కూడా ఇరిటేటింగ్ గా సర్వ్ చేస్తున్నారు అన్న రీజన్ ఇచ్చి శ్రీజ గారు అయితే నామినేట్ చేయడం జరిగింది. ఈ నామినేషన్ ప్రాసెస్ ఇలా జరుగుతున్నప్పుడు రీతు గారు కూడా మధ్యలో జోక్యం చేసుకోవడం జరిగింది. రీతు గారు కూడా తనకైన ఇంజురీ గురించి తనుజ గారితో సీరియస్ గా మాట్లాడడం జరిగింది. దానివల్ల తనుజ గారు అయితే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. నెక్స్ట్ నామినేషన్ టాస్క్ వచ్చేసి సుమన్ గారు ఇంకా ఫ్లోరా గారి మధ్య జరిగింది. వీరిద్దరు పర్ఫామ్ చేసిన టాస్క్ లో సుమన్ గారు అయితే విన్ అవ్వడం జరిగింది. టెనెంట్స్ లో బర్నీ గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ నామినేట్ అయ్యారనమాట. సో బర్నీ గారికి బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, ఓనర్స్ లో మీరు ఒకరిని నామినేట్ అయితే చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో బర్నీ గారు నామినేట్ చేసింది ఎవరిని అంటే డిమాన్ పవన్ గారిని. మరి యాటిట్యూడ్ నాకు నచ్చలేదు, తను డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారు అని చెప్పడం జరిగింది. సో ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నది ఎవరెవరంటే సుమన్ గారు, ఫ్లోరా సైని గారు, డిమాన్ పవన్ గారు, తనుజ గారు, ఇమ్మాన్యుయల్ గారు, రీతు గారు, సజ్జన గారు ఇంకా శ్రేష్ఠి గారు. సో టెనెంట్స్ లో బర్నీ గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే బిగ్ బాస్ డైలీ టెనెంట్ కి సేమ్ సాంబార్, సేమ్ పొటాటో ఫ్రై పంపిస్తున్నారంట. సో ఈ విషయం గురించి టెనెంట్స్ అయితే బాధపడడం జరిగింది. బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది, మెనూ మార్చగలుగుతారా అనేసి. ఇంకా టీ కోసం సంజన గారు అయితే ఓనర్స్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, కానీ వాళ్ళు మాత్రం అలో చేయలేదు. ఆ తర్వాత సంజన గారు ఓనర్స్ ఫుడ్ లో నుంచి ఒక ఎగ్ అయితే వాళ్ళకి తెలియకుండా తీసుకోవడం జరిగింది. ఇది మాత్రం చాలా పెద్ద ఇష్యూకి దారితీసింది. ఓనర్స్ ఇంకా టెనెంట్స్ మధ్య దీనివల్ల చాలా గొడవ అయితే జరిగింది, కానీ సంజన గారు మాత్రం చాలా కూల్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఓనర్స్ ఇంకా టెనెంట్స్ ని అయితే హౌస్ లోకి ఎంట్రీ లేదనైతే చెప్పడం జరిగింది. ఆ ఒక్క ఎగ్ వల్ల హౌస్ ఎన్విరాన్మెంట్ మొత్తం డిస్టర్బ్ అయింది. అందరూ ఈ గొడవలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, అందరూ బాధపడ్డారు, అందరూ గొడవ పడ్డారు. ఓనర్స్ అన్నది ఏమిటంటే, మమ్మల్ని అడిగి మీరు అఫీషియల్ గా తీసుకుని ఉంటే ఇదంతా జరిగి ఉండకపోయేది, బట్ మీరు మాకు తెలియకుండా తీసుకుని ఆ తర్వాత కూడా మేము అడిగే వరకు మీరు చెప్పలేదు కాబట్టి మాకు అది నచ్చలేదు అని చెప్పారు. సంజన గారు చెప్పిన రీజన్ ఏంటంటే, నాకు తినాలి అనిపించి తీసుకున్నాను, ఎగ్ని చూడగానే నేను టెంప్ట్ అయిపోయాను, నాకు 5 months బేబీ ఉంది, సో నాకు ప్రోటీన్ ఫుడ్ అయితే అవసరము, అందుకనే తీసుకున్నాను, బట్ ఇంత ఇష్యూ అయితే జరుగుతుంది అనుకోలేదు. ఆ తర్వాత సంజన గారు అయితే హౌస్ మేట్స్ అందరికీ సారీ చెప్పడం జరిగింది. కాకపోతే నేను తీసుకున్న విషయం తనుజ గారికి ఇంకా బర్నీ గారికి కూడా తెలుసు అని చెప్పారు. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారనమాట. ఇప్పటి వరకు వీరిద్దరికి తెలిసి కూడా తెలియనట్టు యాక్ట్ చేశారా, మీకు తెలిసింటే ముందే మాతో చెప్పాల్సింది కదా అనేసి చెప్పారు. అసలు సంజన గారు ఇలా ఎందుకు చేశారు, తను ఫన్ కోసం, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఇలా చేశారా, లేకపోతే నిజంగానే తనకు ఆకలేసి వాళ్ళని అడిగితే ఇస్తారో ఇవ్వరో అనేసి ఇలా చేశారా, ఇదంతా ఎవరికి అర్థం కాని విషయం. సంజన గారిని సపోర్ట్ చేసినందుకు బర్నీ గారు ఇంకా తనుజ గారు కూడా బ్లేమ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఈ రోజు స్పెషల్ ఏంటంటే బర్నీ గారి బర్త్డే అన్నమాట. సో బర్నీ గారి బర్త్డే కోసం అయితే ఓనర్స్ అందరూ కూడా కేక్ ప్రిపేర్ చేసి చక్కగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇంకా కేక్ విషయంలో బర్నీ గారు శ్రీజ గారిని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ విషయంలో ప్రియా గారు అయితే చాలా హర్ట్ అయ్యారు, ఎందుకంటే ఆ కేక్ ప్రిపరేషన్ లో నా పార్ట్ కూడా ఉంది కదా, అందరినీ అప్రిషియేట్ చేస్తే బాగుండేది కదా అనేసి తను ఫీల్ అయ్యారు. ఇక్కడే ఓనర్స్ కి మధ్య డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. వాళ్ళలో వాళ్ళకి యూనిటీ ఉండడం లేదు. రేపటి ఎపిసోడ్ లో ఓనర్స్ మధ్యలోనే డిఫరెన్సెస్ వచ్చి ఇష్యూస్ రేజ్ అవుతాయి. ఇక ఇదండి బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 4 లో జరిగింది. మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుంటుంది మీ ఇంటి అమ్మాయి. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. అంతవరకు మీ ఇంటి అమ్మాయి మీకు చెప్తుంది టాటా, బై బై.